స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. 4 days బ్యాక్ వచ్చేసి ఒక ట్యాక్సీ డ్రైవర్ అయితే ఈ కార్ని అయితే యాక్సిడెంట్ అయితే చేశాడు. సరే ఎంత డబ్బులు ఖర్చు వస్తుంది ఏమిటని చెప్పేసి ఒక గ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళాం ఎస్టిమేషన్ వేయడానికి. అక్కడికి వెళ్తే కానీ వాళ్ళు లైట్ మార్చడానికి బానెట్ మార్చడానికి ప్రతి ఒక్కదానికి ఎంత వేశారు తెలుసా? దాదాపుగా 9,000 రియాలు అయితే వేశారు. ఈ 9,000 రియాలే కాకుండా పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మరో 10,000 రియాలు ఆ ట్యాక్సీ డ్రైవర్ మీద ఫైన్ వేసి వేశారు. అంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే కన్నా 19,000 రియాలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే కన్నా 4 లక్షల రూపాయలు. అదేంటి బ్రదర్, ట్యాక్సీ డ్రైవర్ యాక్సిడెంట్ చేసినంత మాత్రాన ఏమవుతుంది, కార్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మరి ఆ డబ్బులతో సరిపోతుంది కదా అంటే కదా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కార్కి ఇన్సూరెన్స్ ఉన్నది అన్నీ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కదా ఆ ట్యాక్సీ డ్రైవర్ దగ్గర లైసెన్స్ అయితే లేదు. అందుకని చెప్పేసి వీళ్ళలో ఎవరైనా కానీ కార్కి ఇన్సూరెన్స్ ఉన్నా ఏమున్నా కూడా ఈ విధంగా ఫైన్ అయితే కట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మీరు ఖతర్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు, హౌస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కార్ డ్రైవర్ చేయమంటే కదా ఖచ్చితంగా కారు యొక్క తలలు వాళ్ళు మీ కఫీల చేతిలో పెట్టేసి హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోండి. 4 లక్షల రూపాయలు అన్నా కూడా మీ శాలరీ వచ్చేసి నెలకు వచ్చేసి 30,000 రూపాయలు అనుకున్నా కూడా 1 సంవత్సరం పాటు ఫ్రీగా చేయాల్సి అయితే ఉంటుంది. అందుకని